మందికి గుడ్ టైం స్టార్ట్ అయింది అంటున్నాడు మన సుధాకర్. ఇంతకీ ఆ గుడ్ టైం స్టార్ట్ అయిందా లేకపోతే అదే బ్యాక్ టైం కంటిన్యూ అయిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. పొట్ట ముందుకి నడ్డి వెనక్కి పెట్టు, ఎంత హుందాగా నడుస్తున్నాడు. అరే అన్న, ఇంటికి వెళ్తే వద్దమ్మ దగ్గర ఏమని అబద్ధం చెప్తావురా? చెంచల్ కూడా జైలు నుంచి వచ్చినామని అస్సలు చెప్పాను నేనైతే. మళ్ళీ ఏం చెప్తావురా? చెర్లపల్లి జైలుకి వెళ్ళి వచ్చినామని చెప్పా. ఇంటికాడ కొంచెం పని ఉన్నది, కరెక్ట్ 2 గంటలలో వస్తానా నేను పోయి. వద్దమ్మని విరుగురా. మనిషి అన్నాక సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఉండాలి. అదే ఏం మాట్లాడుతున్నావు? ఏడికెళ్ళి వచ్చినవయ్యా నువ్వు? వైజాగ్ బీచ్ నుంచి వస్తున్నా. వాయమ్మో, నా మగడు వైజాగ్ బీచ్ కెళ్ళి వచ్చిండమ్మా. నిజం చెప్పు, చెంచల్ కూడా జైలుకెళ్ళి రాలేను. ఎవరు చెప్పిండే? ఆ కర్రె మహేష్ గాడు నువ్వు చెంచల్ కూడా జైల్లో ఎన్నిసార్లు గుద్దించుకున్నదో ఆ బుల్లెట్ భాస్కర్ గారితో ఫేస్బుక్ లను నా పాస్బుక్ లను పెట్టిండు. ఏమయ్యా, నువ్వు పుట్టిందే ఆ బుల్లెట్ భాస్కర్ గారితో గుద్దిపించుకోనికే వచ్చినట్టున్నవేమయ్యా? ఏమయ్యా, గుంటూరుకెళ్ళి కారం తెప్పిస్తే కదయ్యా, పౌరుషం ఏమైందయ్యా? బుల్లెట్ భాస్కర్ గారి నరికి ఆ తల తీసుకొని నీ దగ్గరకు వస్తా. అప్పుడు ఈ సన్నత్త సత్తి పవర్ ఏంటో చూపిస్తా. నాకే నమ్మకం వచ్చేస్తుందిరా, నువ్వు ఏదో చేస్తావు ఈ రోజు, గ్యారంటీ. వారం రోజులల్లా తలకాయ తీసుకురాకపోతే మేం మొగళ్ళం కాదు, ముడతాలు కట్టుకోలేదని మీరు నా గాజులు వేసుకొని నా చీరలు వేసుకొని మూల కూర్చుంటే నేను గోసి కట్టి తలకాయ నరికి తెచ్చి మీ అయ్య కాళ్ళగాడేస్తా. ఏమయ్యో, నువ్వు నెలకు 24 రోజులు ఆ బుల్లెట్ భాస్కర్ గారితో గుద్ది పిచ్చుకుంటా జైల్లోనే ఉండబడితివి. ఓ ముద్దు లేదు, ఓ మురిపెం లేదు. బండి దిగురా. చెప్పన్నా. టైం చూసుకొని రావాలరా, ఇంట్లో ఏం జరుగుతుందిరా? సరే అన్న, ఇప్పటి నుంచి అట్లనే వస్తా. అన్నా నువ్వు కొత్త బండి అన్న చూపించి నీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినన్నా. నువ్వు ఒక్కసారి బండి మీద చేతేస్తే నేను గొప్ప అయిపోతాను. నువ్వు ఒక్కసారి ట్రైల్ అయ్యన్నా. అరే మరదరా ఫైలేమయ్యో. అరే స్వచ్ఛడున్నారా? రక్షకుడు రక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు. వర్రా వద్దులేరా, పోదాం. ఇది సినిమా థియేటర్ కాదు బే. సినిమా కాకపోతే మరేమిటి? I'm the hero. You are the comedian. Villain touched by heroine. This is action film. Action film. నేను ఎప్పుడూ జంగల్ బుక్ సినిమా చూడలేదు, కానీ చూసిన వాళ్ళందరూ అందులో పులి నాలాగే ఉంటుందని అంటారు. అది నిజమో కాదో నువ్వే చెప్పాలి. నీకు పులికి కోతికి తేడా తెలియదురా?
ఆపరా బండి. సన్నట్నారు సత్తి ఇక్కడ లైసెన్స్ ఏది? ఇంట్లో ఉంది. ఇంట్లో ఎందుకుందిరా లైసెన్స్? మా ఆవిడ దగ్గర ఉంది. మీ ఆవిడ దగ్గర ఎందుకుంది? ఒత్తే పెట్టి తాగుతానని భయం. లైసెన్స్ తాకడ పెట్టుకుంటే ఎవడరా మందిస్తాడు నీకు? 4 తులాలు బంగారం, 2 కాసులు, మొత్తం 50,000. నువ్వు చెప్తుంది ఏ లైసెన్స్ గురించిరా? నువ్వు అడుగుతున్న ఏ లైసెన్స్ నేను గురించి? అడిగింది డ్రైవింగ్ లైసెన్స్. నేను మా ఆవిడ మెల్లో లైసెన్స్ గురించి చెప్తున్నాను. సత్తి సన్నట్నారు సత్తి. సరే కానీ ఆర్సీ ఏది? ఒక్క నిమిషం. ఎయిర్టెల్ ఆర్సీ 30 రూపీస్ మొబైల్ రాసి అమౌంట్ వస్తుంది, 25 రూపీస్ బ్యాలెన్స్. సరే కానీ హెల్మెట్ ఏది? సత్తితో అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఏ? ఫ్యామిలీ ప్యాకింగ్ చేయించుకున్నా. మూర్తి, వీడి మీద నాకు డౌట్ ఉంది, ఒకసారి తీసుకురా స్టేషన్ కి. అలాగే సార్. అరే సత్తి, 8 వేస్తావా? 8 వేస్తా, 9 వేస్తా, 10 వేస్తా, 11 వేస్తా, అడిగితే 12 కూడా వేస్తా. ఏంట్రా వేసేది? అయ్యో ఇది కాదురా, డ్రైవింగ్ లో 8 వేస్తావని అడుగుతున్నా. నాకు అదే తెలుసు, నాకు ఇది తెలియదు. సరే కానీ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ ఎందుకు వేస్తారు? పాన్ వేసుకొని నములితే రెడ్ లైట్, గ్రీన్ లైట్ వేసుకుంటే గ్రీన్ లైట్, ఎల్లో లైట్ నములితే. సత్తి సన్నట్నారు సత్తి. నీకు లైసెన్స్ ఉందిరా? ఇయ్యలే. బండి మీద ఎవడన్నా ముందు కూర్చుంటారా? ముందు పడితే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? ఆ చూపేంట్రా, అడవులో చింపాంజీలో చూడగలరా? యూటర్న్ అంటే ఏంట్రా? వాడెవడో సగమే వేసాడు పెయింట్ లేక, అది మొత్తం చేస్తే 0 అవుతుంది. ఎందుకు వస్తారా మీరందరూ రోడ్డు మీదకి? మూర్తి రాసుకో సార్. హెల్మెట్ లేనందుకు 500 సార్. డ్రైవింగ్ లైసెన్స్ 1000 రూపాయలు. సార్. వాడి ఫ్రంట్ సీట్ లో కూర్చున్న ట్రిపుల్ రైడ్ మొత్తం 2000 రూపాయలు కట్టేశారు. సత్యది కట్టేసేళ్ళు. కట్టేయండి, ఫైన్ ఎంత కావాలో చెప్పు, ఎంత కావాలో? 2500. ఇచ్చానా, ఇచ్చాయి. సార్ తీసుకున్నాం సార్. ఎలాండ్రా పదరా. మూర్తి బండి ఒక్క నిమిషం ఆగు. హలో, ఏంటి సార్? హోండా షోరూమ్ నుంచి యాక్టివ్ ఎవడు ఎత్తుకెళ్ళిపోయా ట్రైల్ అని చెప్పి. ఒకసారి ఆ యాక్టివ్ తీసుకురా మూర్తి వెళ్ళి. వెళ్తాను సార్. ఎప్పుడు సార్ జరిగింది ఇది? గంటన్నర అవుతుందా? సార్ కొత్త యాక్టివ్ సార్. ఒకసారి ఇంజిన్ నెంబర్ చెప్పండి. రెడీ సార్. 2346 2346 5681 5681 251. 251. ఇదే సార్ బండి. బండి ఎక్కడి నుంచి వచ్చిందిరా? షోరూమ్ నుంచి. బండి ఎక్కడి నుంచి వచ్చిందంటే షోరూమ్. బండి ఎవరిదిరా? ఎవడిచ్చాడు? షోరుమోడు. పిచ్చి పిచ్చి ఆన్సర్ చెప్పదు. ఎవడిచ్చాడు రా బండి? మహేష్ బాబు. ఆయన మీకెందుకు ఇచ్చారు రా బండి? హీరో మహేష్ బాబు కాదు, మా ఏరియాలో నల్ల మహేష్ బాబు. ఆడి ఫోటో గీస్తావా? తప్పకుండా గీస్తా. తీస్తాం, మా అన్న చిన్నప్పటి నుండి మంచి డ్రైయర్. డ్రాయరా? ఏంట్రా అన్నావు? డ్రైయర్. దాన్ని డ్రాయర్ కాదురా, డ్రాయింగ్ అంటారు. అందుకే స్కూల్కి వెళ్ళాలి. వీడితో తిరిగితే పోరంబోకోలో తయారవుతారు. అన్న నువ్వు డ్రైయర్ అయ్యన్నా. రూపురేఖలు ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. అయ్యన్నా. ఏయ్. చిందనా. వావ్ ఈయన బండి నీకు ఇచ్చాడా? ఆయన ఎందుకు వచ్చాడు? వేసింది ఎవడరా? వేసింది ఎవరు? ఈయన నాగబాబు గారు రా, సినిమా హీరో. సరిగ్గాకి కియ్యనా, కియ్యి. ఇప్పుడు చూసుకో. అరే వీడారా బండి ఇచ్చింది? లేదని చెప్తున్నాడు ఆడు. ఆయన ఎవర్రా? ఎవరాడు? లాడెన్ గారు రా. బండి ఎవడిచ్చాడంటే మాట్లాడవేంటి? షోరూమ్ నుంచి. మళ్ళీ అదే మాట చెప్పదు. పూర్తి స్టేషన్ బయట ఎవడో తిరుగుతున్నట్టు డౌట్ వస్తుంది, తీసుకురా. ఆడే ఇచ్చాడు బండి. బండి ఎందుకు తీసుకొచ్చా? సార్ నేను షోరూమ్ లకు బండి చూద్దామని పోయినా, ఆ. వాళ్ళు ట్రైల్ ఏమన్నారు, గమ్మతున్నదే అన్నకు చూపెడదామని అట్లానే తీసుకొచ్చిన సార్. మీ బాబు గారు అడ్డా అనుకున్నారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బండి తీసుకోవడానికి. పదండి. సార్ ఏంటి అలా చూస్తున్నావు? బండి తీసుకొచ్చాడు వాడు. బండి షోరూమ్ తీసుకొచ్చాను చెప్పలేదురా? అన్నా నేను ఆ ముక్క చెప్దామనే లోపల నువ్వు తలకాయ కూర కోసం బయటకు పోయినావు. చెప్పురా. ఎప్పుడు రిలీజ్ అవుతామన్నా? అక్టోబర్ 2 రా. ఆ రోజు గాంధీ జయంతి అన్నా. ఆ రోజు మటన్ షాపులు తెరిచుండే, అంటే తలకాయ కూర ఆ రోజు కూడా తినలేమా అన్నా? ఈ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. రోజా గారు, ఈ సనత్ నగర్ సత్తికి ఎప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎప్పుడు వస్తుంది అంటారు? ఆయన ఈగో తగ్గించుకున్నప్పుడు తెలివితేటలు వస్తాయి.
నువ్వు ఆయనకి ఎదురొచ్చినా ఆయనకి నువ్వు ఎదురొచ్చినా రిస్క్ నీకే అనేది అర్థమవుతూనే ఉంది. మా తేడా సీను సూపర్ డైలాగ్ రా, ఇరగదీసావు. వెరీ నైస్. నాగబాబు గారు ఓకే బాస్ గారు బానే ఉంది.